నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీరు మోకాళ్లు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం కోసం చూసి విసిగిపోయారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్లు నడుము నొప్పులకు అత్యాధునిక పరికరాల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. పీఆర్పీ థెరపీ ద్వారా గత 20 సంవత్సరాలుగా 30,000 మందికి విజయవంతంగా చికిత్స అందించినటువంటి డాక్టర్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్లీ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో జనరల్ గా అందరికీ నడుము నొప్పి కానీ మోకాలు నొప్పి అంటే నొప్పి ఉంటుంది, సర్జరీ చేయించుకోవాలి, దానికి భయపడి చాలా మంది ట్రీట్మెంట్ కి వెళ్లరు. కానీ ఇక్కడ పెయిన్ లేకుండా, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? డెఫినెట్ గా అండి, ఇక్కడ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవరైతే మీరు అన్నట్టు ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, భుజాల నొప్పులు కావచ్చు, ఇతరత్ర కండరాల నొప్పులు కావచ్చు, ఇంకా నరాలకు సంబంధించిన నొప్పులు, వీటన్నిటికీ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ అనే విధానం లేకుండా చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి రకరకాల పద్ధతులు ద్వారా ఆధునిక పరికరాలను ఉపయోగించి వీళ్ళకి ఎక్కడైతే ఈ నొప్పి అనేది ఉంటుందో అక్కడ మనం ఇంజెక్షన్స్ చేస్తామండి. దానివల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఈ దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా అధిక ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళని మనం బాగా చూస్తున్నాం. అండ్ దీనికి రీజన్స్ ఏంటంటారు? మనం ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా చూస్తున్నామండి. ఈ సమస్య ఎక్కువగా అయింది అంటే ఆల్మోస్ట్ ఒకప్పుడు మనం ఈ మోకాళ్ళ నొప్పులు బాధపడే వాళ్ళు ఒక వయసు తర్వాత ఎక్కువగా చూసేవాళ్ళు. ఆఫ్టర్ 50-60 ఇయర్స్ తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులతో ఈ సతమవుతున్న వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ తక్కువ వయసుల్లో కూడా మనం ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడాలని చూస్తున్నాం. దీనికల్ల ప్రధాన కారణం ఏంటంటే జనరల్గా మనకి ఒక వయసు తర్వాత ఎవరికైతే మొట్టమొదటగా వాళ్ళకి ఈ మోకాల్లో నొప్పి ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత వచ్చినట్లయితే దానికి గల కారణం ఏజ్ రిలేటెడ్ చేంజ్ అంటారు. దాని అంటే లైక్ డీజనరేటివ్ చేంజ్ అంటే ఏజ్తో వచ్చే మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరుగుదల వల్ల వాళ్ళకి నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది అన్నట్టు. ఇది ఒక వయసు తర్వాత మనం ఎక్కువగా గమనిస్తుంటాం. అదే ఒక వయసు లోబడి తక్కువ వయసులో వాళ్ళకి దానికి రావడానికి రకరకాల కారణాలు అంటే ఎక్కువ ఒబేసిటీ అంటారు, స్థూలకాయం కావచ్చు, లేక ఇంజురీస్ కావచ్చు, లేక కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇటువంటి మోకాలు నొప్పులు అనేది ఎర్లీ ఏజ్లో కూడా మనం వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనిస్తున్నాం. అండ్ మగవాళ్లతో కంపేర్ చేస్తే ఆడవాళ్లలో కూడా ఇలాంటి మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఎక్కువగా చూస్తుంటాం. దానికి రీజన్స్ ఏంటంటారు? సో సాధారణంగా మన దగ్గరికి ఎప్పుడైనా ఒక పేషెంట్స్ ఎక్కువగా ఈ మోకాలు నొప్పులతో బాధపడి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఒక 10 మంది కానీ 20 మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా మనం దీంట్లో అత్యధిక శాతం ఎక్కువగా ఫిమేల్స్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. దీనికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ ఫిమేల్స్లో రావడానికి కారణం ఒకటి వాళ్ళ యొక్క నిర్మాణం, శరీర నిర్మాణం కావచ్చు. వాళ్ళకి ఏంటంటే ఏదైతే ఈ మోకాలు దగ్గర అయితే బోన్ ఏదైతే అంటే జాయింట్ దగ్గర వాళ్ళకి థై బోన్ అంటారు, ఈ లెగ్ బోన్ అంటారు. ఈ థై లెగ్ బోన్ వాళ్ళకి మగవాళ్ళకు ఉన్నట్టు స్ట్రైట్ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు కాకుండా వాళ్ళకి ఆ జాయింట్ దగ్గర కొంత యాంగులేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఒకవైపు ఎక్కువగా ఈ వెయిట్ అనేది వాళ్ళకి బరువు పడడం వల్ల తొందరగా ఈ మోకాళ్ళు అరుగుదలకి లోనవుతుంటారు. ఇది ఒక కారణం అన్నట్టు. ఇది కాకుండా ఈ జనరల్గా వీళ్ళకి ఏంటంటే మనకి ఈ ఫిమేల్స్లో ఈ కార్టిలేజ్ ప్రొటెక్ట్ చేసే హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని ఈస్ట్రోజన్ హార్మోన్ అంటారు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏంటంటే ఒక వయసు తర్వాత అంటే ఒక పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఈ హార్మోన్ అనేది తగ్గిపోతూ వస్తుంది అన్నట్టు. అంతేకాకుండా కొంతమందిలో ఆపరేషన్ అంటే ఇప్పుడు హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయటము, ఓవరీస్ తీసేయటము అటువంటివి జరిగినప్పుడు కూడా వీళ్ళలో తొందరగా ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ కార్టిలేజ్ ప్రొటెక్షన్ మెకానిజం తగ్గిపోవడం వల్ల వీళ్ళకి తొందరగా ఈ అరుగుదలకి లోనయ్యి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గురవుతుంటారు. ఇది కాకుండా మనం సర్వసాధారణంగా అందరూ చూస్తుంటాము ఎక్కువగా వీళ్ళు వంటగదిలో నిలబడి అంటే ప్రొలాంగ్ స్టాండింగ్ అంటారు, అంటే ఎక్కువసేపు నిలబడి వర్క్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఆ నిలబడడం వల్ల కార్టిలేజ్ మీద ఈ స్ట్రెయిన్ అయ్యి తొందరగా వీళ్ళు అరుగుదలలోనే ఎక్కువగా మనం వీళ్ళు ఎక్కువగా ఫిమేల్స్లో తొందరగా అరగడానికి గల ఇది ఒక ప్రధాన కారణాలు అన్నట్టు. ఇది కాకుండా చాలా వరకు ఆఫ్టర్ మనకి లైక్ డెలివరీ తర్వాత కావచ్చు తొందరగా వెయిట్ గెయిన్ అవ్వటము, దానివల్ల కూడా వీళ్ళు తొందరగా వీళ్ళకి ఈ కార్టిలేజ్ అనేది అరిగి వీళ్ళకి మోకాలు నొప్పులు రావడానికి ఒక కారణం అన్నట్టు. అండ్ అంటే ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా, లేదంటే ఏజ్ పరంగా కానీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ ద్వారా కానీ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుందా? ఎలా డిఫరెన్షియేట్? డెఫినెట్గా డిఫరెన్షియేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మోకాలు నొప్పులు కావచ్చు, మోకాలు నొప్పులకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. నడుము నొప్పులకి అంటే దాంట్లో నడుము నొప్పులు రావడానికి కారణం డిస్క్ బల్జ్ అంటుంటారు, దాన్ని సయాటికా అంటుంటారు, దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. భుజాల నొప్పులు ఎక్కువగా మనం షుగర్ పేషెంట్స్లో చూస్తాం, డయాబెటీస్లో
ఈ డయాబెటీస్లో వచ్చిన వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్స్ వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు సపోజ్ మనం మోకాలు తీసుకున్నట్లయితే మోకాల్లో అరుగుదల అనేది జనరల్గా అరుగుదల శాతం బట్టి దాంట్లో గ్రేడ్స్ అనేది డివైడ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎంత అరిగింది అనేది బట్టి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది మనం నిర్ణయించబడుతుంది అన్నట్టు. అండ్ పిఆర్పి అంటే ఏంటి? ఎక్కువగా వినిపించేది ఇది. అండ్ పిఆర్పి అనేది ఎప్పుడు చేస్తారు సార్? యా, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని దాదాపు ఈ మోకాలు నొప్పులకే కాకుండా చాలా ఇతరత్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అని చేస్తున్నాము. ఈ పిఆర్పి ట్రీట్మెంట్నే మనం ఇంకా చెప్పాలంటే రీజనరేటివ్ థెరపీ అని కూడా అంటాం. అంటే రీజనరేటివ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజనరేటివ్ మెడిసిన్ అన్నట్టు. ఈ పిఆర్పి అంటే ప్లేట్లెట్స్ అనేది మన రక్తంలోనే ఈ ప్లేట్లెట్స్ అనేది ఉంటుంది. ఎట్లయితే మన బ్లడ్లో రక్తంలో 3 రకాల కణాలు ప్రధానంగా చూస్తాం. దాంట్లో ఒకటి ఎర్ర రక్త కణాలు, రెండోది తెల్ల రక్త కణాలు, మూడోది ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్కి ఏంటంటే ఈ గుణము, ఈ ప్లేట్లెట్స్ లోపల కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల ఎవరికైతే మనకి బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు, చర్మం లేసిపోయినా కానీ, ఏదైనా అవయవాలు దెబ్బతిన్నా కానీ తిరిగి పునరుత్పత్తి చేసే కెపాసిటీ ఈ గల కణాలు ఈ ప్లేట్లెట్స్లో ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఎవరికైతే ఈ ప్లేట్లెట్స్ అంటే లైక్ మోకాలు అరుగుదల కావచ్చు, టెండన్స్ దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు, కండరం కట్ అయిన వాళ్ళకి ఏ పేషెంట్కి అయితే ఈ ప్రాబ్లం ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనం రక్తం సేకరించి ఈ ప్లేట్లెట్స్ సపరేట్ చేసి మళ్ళీ తిరిగి అదే పేషెంట్కి ఇవ్వడం వల్ల ఈ అరిగిన కార్ట్లేజ్ కావచ్చు, డ్యామేజ్ అయిన టెండాన్స్ కావచ్చు తిరిగి వాళ్ళకి రీగ్రో అయ్యి నార్మల్ అవుతుంటుంది అన్నట్టు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. రాధిక గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం సార్తో చెప్పండి. ఈ మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయండి. అయితే ఒక 1 month నుంచి అసలు నడవలేకపోతున్నారు. అయితే వేరే ఇంకా 2 hospitals కి తీసుకెళ్ళాము కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఓకే, అయితే డాక్టర్ గారు ఎంత మా వయసు మీ మామగారికి? మా నాన్నగారండి మీ నాన్నగారు. ఓకే, సారీ, మీ నాన్నగారికి వయసు ఎంత అండి? 65 అండి. 65. ఓకే, ఓకే, ఎక్స్రే ఏమైనా చేపించారండి? ఎక్స్రే చేయించాము, స్కానింగ్ చేయించామండి. అయితే మా నాన్నగారు వెయిట్ 125 ఉంటారండి. ఓకే ఓకే. అది కూకట్పల్లిలో హెల్ప్ లైన్ అని పెయిన్ మేనేజ్మెంట్ ఉంది కదండి, అక్కడికి తీసుకెళ్ళాము. ఓకే. అయితే వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే వెయిట్ అంత ఉన్నారు కదా, చేసినా యూజ్ కాదండి, చేసిన ఉపయోగం ఉండదు. ఓకే. వెయిట్ ఒక 20 kgs 100 వరకు వచ్చిన తర్వాత చేద్దాము, ఇప్పుడు చేసినా మీకు పెయిన్ తగ్గదు అని వాళ్ళు సజెస్ట్ చేశారు. కానీ మా నాన్నగారు ఏంటంటే కొంచెం బాగా పెయిన్స్ తో బాగా ఇబ్బంది పడుతున్నారు అసలు. ఓకే ఓకే, కరెక్టే అండి, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. సాధారణంగా ఏంటంటే ఎక్కువ అధిక బరువు ఉన్నప్పుడు దాదాపు వాళ్ళకి ఏంటంటే బరువు తగ్గినప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బాగా వస్తుంటుంది. కాకపోతే ఒకసారి తీసుకొచ్చినట్టయితే ఒకసారి చూస్తామండి అసలు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి. మనకి అట్లీస్ట్ కొంత పెయిన్ తగ్గడానికి కొన్ని ఆర్ఎఫ్ఏ అని చేస్తుంటాము, దాని ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనేది ఒకసారి మేము చూసి కానీ మేము చెప్పగలుగుతామండి. సరే అయితే మీరు అయితే సంప్రదించండి, మేము చూసి డెఫినెట్గా మీకు సజెషన్ ఇవ్వగలుగుతాం. ఓకే సార్, అంటే పిఆర్పి ట్రీట్మెంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ఇక్కడ పిఆర్పి ట్రీట్మెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేట్లెట్స్ అనేది ఎవరికైతే ఈ మోకాళ్ళు అరుగుదల కావచ్చు, ఎవరికైతే కండరాల్లో ఏమైనా దెబ్బతిన్న వాళ్ళకి కావచ్చు, అదే పేషెంట్ దగ్గర నుంచి మనం రక్తం సేకరించి ఈ ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేసి తిరిగి అదే పేషెంట్కి మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అన్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని 0 సైడ్ ఎఫెక్ట్స్ అంటాము. దీనివల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదండి. అండ్ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా అంటే ట్రీట్మెంట్ అనేది ఎలా అందిస్తారు సార్? సో జనరల్గా ఈ మన దగ్గరికి ఒక పేషెంట్ మోకాలు నొప్పులు కావచ్చు, నడువు నొప్పులు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక వయసు తర్వాత మనం సర్వసాధారణంగా చూస్తుంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఆఫ్టర్ 50 years కానీ 60 years కానీ వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటి ఈ ఇంజెక్షన్స్, ఈ థెరపీ, రీజనరేటివ్ థెరపీ కావచ్చు, అదే మనకి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న సయాటికా వాటికి ఇంజెక్షన్స్ కావచ్చు, షోల్డర్ జాయింట్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ఎటువంటి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం హ్యాపీగా ఇంజెక్షన్స్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో జాగ్రత్తల పరంగా చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల అంటే మోకాలు నొప్పులకి ఒక రకమైన జాగ్రత్తలు ఉంటుంది, అదే రకంగా నడువు నొప్పులకి ఒక రకమైన జాగ్రత్తలు ఉంటుంది, షోల్డర్ జాయింట్కి ఒక రకమైన జాగ్రత్తలు ఉంటాయి. ఎక్కువగా మనకి ఈ మోకాలు చూసుకున్నట్లయితే
ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ అంటే లైక్ అధిక బరువు ఉన్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పే అంటే ఇన్స్ట్రక్షన్ కానీ సజెషన్ కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ వెయిట్ తగ్గమని చెప్తామండి. ఎప్పుడైతే ఈ వెయిట్ తగ్గినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ మొత్తం ఈ జాయింట్స్ మీద పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక 50 కేజీలు అండ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 50 కేజీలు ఉండాల్సిన పేషెంట్ 50 కేజీల కన్నా అధికంగా ఒక 5 కేజీలు ఉన్నా కూడా అంటే ఒక్కొక్క కేజీకి 5 రెట్లు బరువు ఈ మోకాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 55 కేజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి 5 × 5 అంటే 25 కేజెస్ బరువు అధికంగా ఈ మోకాళ్ళ మీద పడడం వల్ల వీళ్ళకి తొందరగా ఈ కాట్లేజ్ అరుగుదలకు లోన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అధికంగా బరువు ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ వెయిట్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి, తగ్గించుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఎక్కువగా కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయమంటాము. ఇంకా కింద పడుకోవడం అవాయిడ్ చేయడం, మెట్లు ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమంటాం. ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ టాయిలెట్స్, ఎవరైనా ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేస్తుంటే వాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేసి వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేయమని అడ్వైస్ చేస్తామండి. ఇది ఎక్కువగా మనము ఏదర్ సర్జరీ అంటే ఇంజెక్షన్ ముందుకు కానీ ఇంజెక్షన్ తర్వాత కానీ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తాము. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ మోకాల్లో జాయింట్ మీద ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా తొందరగా అరుగుదలకు లోను కాకుండా ఉంటుందన్నమాట. అండ్ ట్రీట్మెంట్కి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? అంటే 70, 80 పైబడిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తారు, అండ్ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదండి. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిందంటే ఎక్కువగా ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎక్కువగా అంటే క్రానిక్ పెయిన్స్ అంటారు, అంటే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. అంటే ఈ దీర్ఘకాలిక నొప్పులు అనేది సర్వసాధారణంగా ఒక వయసు తర్వాతనే మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఈ ట్రామా కావచ్చు, అంటే కింద పడడం వల్ల కావచ్చు. ఎక్కువగా ఆఫ్టర్ 40 years 30 years అంటే లైక్ 50 years తర్వాత ఇవి ఎక్కువగా చూస్తుంటాము. కాబట్టి మనకి ఈ ఎక్కువగా ఏజ్ వాళ్ళే ఎక్కువగా మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ పెయిన్ ఈ చిన్న వయసులో కొంతమంది అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అంటారు. ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ లేదా ఆడుతూ పడినప్పుడు కానీ ఈ మోకాల్లో ఉండే లిగమెంట్స్ అంటారు, ఆ లిగమెంట్స్ కానీ ఏమైనా దెబ్బతిన్నప్పుడు పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి కూడా మన చిన్న వయసులో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ PRP కానీ కొంత ఇంకా అడ్వాన్స్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, శివప్రసాద్ గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి శివప్రసాద్ గారు. సార్ ఇక్కడ మాకు మొఖాల మీద దెబ్బ తాకింది సార్, సంచులు పడ్డాయి, రైస్ సంచులు. అది ACL దగ్గర అక్కడ పేగు జాగి వాపు వచ్చిందట. దానికి ఆపరేషన్ చేయాలని అంటుంది, చేసుకోవచ్చా చేసుకోరాదు? అంటే ఏమైందని ఒక్కసారి మళ్ళీ చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను సార్. సార్ నాకు మొఖాల మీద కాలు మీద మొఖాల దగ్గర రైస్ సంచులు పడ్డాయి. ఓకే, రైస్ సంచులు పడ్డాయి. అవి దాడు అక్కడ ACL దగ్గర పేగు జాగి నరం సాగిందట అక్కడ. ఓకే, సాగి దానికి వాపు వచ్చింది లోపల. ఓకే ఓకే, అర్థమైందండి, మీరు చెప్పేది అర్థమైంది. మీరు అంటే మోకాల్లో ఉండే లిగమెంట్స్ని ACL PCL అంటుంటారు. ఇప్పుడు ACL లిగమెంట్ అనేది మనకి అంటే పాక్షికంగా దెబ్బతిన్నట్లయితే మనము ఈ రీజనరేటివ్ థెరపీ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చండి. ఒకవేళ కంప్లీట్గా మీకు దెబ్బతిన్నట్టు పూర్తిగా అది కట్ అయితే మాత్రం మనం ఆపరేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఓకే సార్, అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా రికవర్ అవ్వడానికి ఎంత టైం అనేది పడుతుంది అంటారు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే మోకాలు నొప్పులకి ఒక రకమైన ట్రీట్మెంట్ అంటే లైక్ టైం బౌండ్ ఉంటుందండి. అదే నడుము నొప్పులకి ఒక టైం బౌండ్ ఉంటుంది, షోల్డర్ జాయింట్స్కి ఒక టైం బౌండ్, అంటే రకరకాల వాటికి రకరకాల ఒకటి పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మోకాలు నొప్పులకు తీసుకున్నట్లయితే ట్రీట్మెంట్ మనం ఇక్కడ ఏదైతే ప్లాస్మా థెరపీ అనే ట్రీట్మెంట్ అంటాము, PRP అని అంటాము, ఇంకా అడ్వాన్స్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ అంటారు. ఇవి అన్నీ ఏంటంటే రీజనరేటివ్ థెరపీస్. ఈ రీజనరేటివ్ థెరపీలో ఏంటంటే మనం వాళ్ళకి సిట్టింగ్స్ వైజ్ చేస్తుంటాం. కొంతమందికి 3 సిట్టింగ్స్ అని, కొంతమంది 4 సిట్టింగ్స్ అని. ఎప్పుడైనా ఒక పేషెంట్కి ఈ రీజనరేటివ్ మెడిసిన్స్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళకి గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి 3 months నుంచి 4 months నుంచి లైక్ వాళ్ళకి 3 to 4 months వాళ్ళ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఈ గ్రోత్ అనేది వాళ్ళకి కంటిన్యూస్గా అప్ టు 1 year వరకు ఈ గ్రోత్ అనేది కంటిన్యూగా అవుతుంటుంది. కాబట్టి ఇటువంటి పేషెంట్స్లో మోకాల్లో ఈ రీజనరేటివ్ థెరపీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేది ఒక 3 to 4 months అప్పుడు మనకి తెలుస్తుందండి. ఆఫ్టర్ దాట్ వాళ్ళకి కంటిన్యూస్గా ఈ గ్రోత్ ఉండడం వల్ల వాళ్ళకి లైక్ ఈవెన్ 1 year వరకు కూడా వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఇది మనం జనరల్గా ఈ మోకాలు నొప్పుల్లో ఎవరైతే ఈ PRP ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి.
అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా డిస్క్ బల్జ్ అంటుంటారు. ఈ డిస్క్ బల్జ్ వాళ్ళకి మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తాం దాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రాన్స్ఫరామినల్ రూట్ బ్లాక్స్ అనేసి, ఇంటర్లామినర్ ఎపిడ్యూరల్స్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని, అంటే డిఫరెంట్ రకరకాల విధానాల ద్వారా వీళ్ళకి ట్రీట్ చేస్తుంటాం. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనం మ్యాక్సిమం వాళ్ళకి రిజల్ట్స్ అనేది 3 to 4 వీక్స్ మనకి టైం పడుతుందండి. సో వన్స్ అంటే ఒక 4 వీక్స్ టు కొంతమందికి ఈవెన్ 6 వీక్స్ కానీ 2 months కూడా టైం పడుతుంటుంది. డిపెండ్స్ అపాన్ ద ఏజ్. ఎర్లీగా అంటే యంగ్ ఏజ్ వాళ్ళకి కొంత త్వరగా వాళ్ళకి రికవరీ అవుతుంటారు, అంటే తొందరగా వాళ్ళకి రికవరీ అవుతుంటారు. అదే కొంత ఏజ్ ఆఫ్టర్ 60 వాళ్ళకి కొంత టైం పడుతుంటుందండి. అది కాకుండా వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ ప్రాబ్లం అన్నట్టు, అంటే ఎంతకాలం నుంచి వాళ్ళు ఈ దీంతో బాధపడుతున్నారు అనేది బట్టి కూడా టైం బౌండ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, కాలర్ ఉన్నారు నాగరాజ్ గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి నాగరాజ్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. మేడం, మాకు డాక్టర్ గారు మాకు అరికాల్లో కొంచెం మంటలుగా ఉన్నాయండి. కొంచెం ఎక్కడండి దాని గురించి ఏమైనా చెప్తారేమో అని. అరికాళ్ళు అరిచేతులు అండి. ఓకే ఓకే, అంటే మీ వయసు ఎంత అండి? 40 సంవత్సరాలు అండి. 40. ఏమైనా షుగర్ ఉందండి మీకు? లేదండి, టెస్ట్ కూడా చేయించినాం, షుగర్ లేదు, ఏం లేదు. ఓకే, థైరాయిడ్ ప్రాబ్లం కానీ? ఏం లేదండి, కొంచెం B12 ఏమో 263 ఉందండి. B12 కూడా ఓకే తక్కువ ఉంది అని అన్నారు. అది కొంచెం తక్కువ ఉంది, దాని వలన అని అన్నారు. అవునండి, కొంచెం 2 నెలలుగా అదేండి. సాధారణంగా మనకి అరికాల్లో మంటలు రావడానికి ఒక ప్రధాన కారణం ఒకటి డయాబెటీస్, షుగర్ ఉండడం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, కొంతమంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, ఇంకా మీ విటమిన్ B12 లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా, తక్కువ ఉన్నా కూడా ఈ అరికాల్లో మంటలు వస్తుంటుంది. ఇది కాకుండా ఈ నడుములో డిస్క్ బల్జెస్ కానీ, నరాల మీద ఒత్తిడి ఉంటే కూడా మనం ఎక్కువగా ఇటువంటి ఈ అరికాలు మంటలు అనేది చూస్తుంటాం అన్నట్టు. సో వాటికి ఏంటంటే మనం ప్రాబ్లం బట్టి మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉంది, దేనివల్ల వస్తుందని ముందు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈ మీకు అరికాల మంటలు తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే సార్, అంటే ఏ స్టేజ్ వరకు ఈ సర్జరీ లేకుండా ఇటువంటి ట్రీట్మెంట్ అందించవచ్చు అంటారు? అంటే స్టేజెస్ బట్టి అన్నట్టే మీరు అన్నట్టు ఇది స్టేజెస్ అంటే మనకి మోకాలు నొప్పుల్లో మనకి సాధారణంగా 4 స్టేజ్లు ఉంటుందండి. అంటే అరుగుదలను బట్టి వాళ్ళకి గ్రేడ్ 1 నుంచి, అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 అంటుంటాం. అంటే అప్ టు 3rd స్టేజ్ వరకు, అంటే స్టేజ్ 3 వరకు మనకి ఈ PRP ట్రీట్మెంట్, రీజనరేటివ్ థెరపీ, PRP ట్రీట్మెంట్ కావచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే 3rd స్టేజ్ వరకు వీళ్ళకి బాగా పనిచేస్తుందండి. 4th స్టేజ్ వాళ్ళకి మాత్రం వాళ్ళకి జనరల్గా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం, అంటే మోకాళ్ళ మార్పిడికి అడ్వైస్ చేస్తుంటాం అండి. అండ్ ట్రీట్మెంట్ టైంలో కానీ ఆ తర్వాత కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు పేషెంట్? సో ట్రీట్మెంట్ టైంలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మోకాలు నొప్పి కావచ్చు, నడుము నొప్పులు, అంటే రకరకాల, అంటే ట్రీట్మెంట్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కొంతమంది ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, ఇంకొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక పేషెంట్ రీజనరేటివ్ థెరపీ, అంటే వాళ్ళు PRP ఇంజెక్షన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇంజెక్షన్ చేయించుకునే దానికన్నా ముందు ఎవరైనా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే ఒక 5 to 5 days ముందుగానే ఈ పెయిన్ కిల్లర్స్ స్టాప్ చేసి రావాల్సి వస్తుంది. అది ఒక మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త. అది కాకుండా ఎవరైనా ఈ బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచగావడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అంటే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, స్టెంట్ వేసుకున్న వాళ్ళకి కానీ, కొంతమంది BP షుగర్ ఉంటే కూడా కొంతమంది మామూలుగా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అటువంటి ట్యాబ్లెట్స్ ఎవరైనా రక్తం పలచగొని ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఈ PRP ట్రీట్మెంట్కి వచ్చే ముందు ఒక 5 days ముందు స్టాప్ చేసి వచ్చినట్లయితే వాళ్ళకి ఎవరైతే స్టాప్ చేసి వచ్చినప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కాకుండా జనరల్గా వీళ్ళకి ఇంకా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా కొంత వెయిట్, ఇంతకుముందు ఒక పేషెంట్ చెప్పినట్టు పేషెంట్ వెయిట్ ఎక్కువగా ఉంటే కూడా వెయిట్ తగ్గించుకొచ్చినప్పుడు వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఎక్కువగా లాభం చేకూరేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు ఝాన్సీ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. సార్ యాక్చువల్లీ నాకు ఒక 2 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే, అయితే రీసెంట్ గా నేను MRI స్కాన్ చేయించుకుంటే L4, L5 లో డిస్క్ బల్జ్ ఉంది అని చెప్పేసి మైల్డ్ డిస్క్ బల్జ్ అని. ఓకేమా. అయితే ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని ఇంకొకటి యాక్చువల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా, ఈ ప్రొసీజర్ ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా పర్సనల్? అంటే మీరు అనేది ఇప్పుడు MRI స్కాన్ చేసిన తర్వాత మనకి L4, L5 డిస్క్ బల్జ్ ఉంది అంటే జనరల్గా మనకి ఏంటంటే అది తీవ్రతను బట్టి, సివియారిటీ అంటారు, ఎంత వరకు ఈ డిస్క్ అనేది బయటకు వచ్చి నరాన్ని కంప్రెస్ చేస్తుంది అనేది ఒకసారి మీరు చూడాల్సి వస్తుంది. అంటే ఈ స్పైనల్ కెనాల్ మెజర్మెంట్స్ చూస్తారు.
ఆ తీవ్రతను బట్టి ఇంకొకటి ఏంటంటే మీ యొక్క సిమ్టమ్స్ బట్టి, అంటే మీకు ఎలా ఉంది సిమ్టమ్, అంటే మీకు నొప్పి ఒకటే ఉందా, లేక తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా కాళ్ళల్లో వీక్నెస్ ఉందా, దానిని బట్టి మనము వీటికి ఇంజెక్షన్స్ అనేది చేస్తామన్నట్టు. అంటే వీటికి రకరకాల ఇంజెక్షన్స్ ఉంటుంది. అంటే లైక్ మీకు ఏ భాగంలో ఈ నరం మీద ఒత్తిడి ఉంది, లేదా జాయింట్స్ మీద ఏమైనా వాపు ఉందా, ఇవన్నీ చూసుకొని మనం ఈ ఆపరేషన్ థియేటర్లో లైవ్ ఎక్స్రే టైప్ ఆఫ్ మిషన్లో చూసి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఇంజెక్షన్స్ చేస్తాం. దీన్ని ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్స్ అంటారు. చాలా వరకు ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 95% ఆఫ్ పేషెంట్స్కి ఆపరేషన్స్ లేకుండా మనం ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేస్తుంటామండి. అండ్ ఈ ట్రీట్మెంట్ తర్వాత అంటే రికరెన్స్కి, పెయిన్ రికరెన్స్కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఒకటండి, ఇదే ట్రీట్మెంట్ కాదండి, ఈవెన్ లైక్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఏదైతే నాన్ సర్జికల్గా చేసే ట్రీట్మెంట్ కావచ్చు, లేదా సర్జికల్ ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేసిన తర్వాత రికరెన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే పేషెంట్ కూడా వాళ్ళు మనం చెప్పిన ఏదైతే ప్రికాషన్స్ అనొచ్చు, దాని సజెషన్స్ కావచ్చు, దాన్ని వాళ్ళు కరెక్ట్గా పాటించగలిగినట్లయితే వాళ్ళకి రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళకి నొప్పి తగ్గగానే మళ్ళీ తిరిగి వాళ్ళు యథావిధిగా వెయిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కింద కూర్చోవటము, ఇటువంటివి చేస్తూ ఉంటే మళ్ళీ రికరెన్స్ తొందరగా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ మేము చెప్పగలిగేది ఏంటంటే మెయిన్ ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొన్ని కండిషన్స్ ఏదైతే జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు పాటించగలిగితేనే వాళ్ళకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది బాగా ఉంటుందండి. అండ్ నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు చేయొచ్చు అంటారు? ఫిజికల్ ఇప్పుడు నడుము నొప్పులు ఉండే వాళ్ళకి కొంత జనరల్గా నడుము నొప్పులు రావడానికి ఎక్కువగా మనం డిస్క్ బల్జ్ అని మాట్లాడుకుంటుంటాం. అంటే ఈ డిస్క్ బల్జ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది జనరల్గా వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్, ఇటువంటి ఎక్సర్సైజ్ వాళ్ళకి అడ్వైస్ చేస్తామన్నా. కాకపోతే కొన్ని బెండ్ అయ్యే ఎక్సర్సైజ్లు ఉంటాయి, వెయిట్స్ లిఫ్ట్ చేయటము, జిమ్లోకి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయటం కావచ్చు, కొన్ని సూర్య నమస్కారాలు దాంట్లో బెండ్ అయి చేయటం, యోగాలో కొన్ని బెండ్ పొజిషన్స్ ఉంటాయి, అవన్నీ చాలా వరకు బెండ్ అయ్యే పొజిషన్స్ మాత్రం అవాయిడ్ చేయాల్సి వస్తుంటుంది. అది కాకుండా 2 వీలర్స్ డ్రైవ్, అంటే 2 వీలర్స్లో డ్రైవ్ చేయొచ్చు కానీ దగ్గర వరకు అయితే అడ్వైజబుల్, కానీ అంటే ఎక్కువ దూరం అనేది అంత అడ్వైజబుల్ కాదన్నట్టు. సో ఇది ఎక్కువగా మనం వాళ్ళకి ఎవరికైతే ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనకి ఈ జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది అన్నట్టు. అండ్ ఓవరాల్గా అంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి, త్వరగా మోకాళ్ళు అరిగిపోకుండా ఇలాంటి వాటికి ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనే అవసరం అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, వీటన్నిటికీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎర్లీగా దీన్ని రికగ్నైజ్ చేసి దానికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే వీళ్ళకి తొందరగా ఈ మోకాళ్ళ అరుగుదలకి కాకుండా గ్రేడ్ 4 స్టేజెస్ వరకు వెళ్లకుండా మనం నియంత్రించవచ్చు. అంటే దీంట్లో మొట్టమొదటిగా మనం ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు కావచ్చు వాటికి ప్రధానంగా ఎక్కువగా మనకు కారణం ఏంటంటే ఓవర్ వెయిట్ అండి. అధిక బరువు ఉన్న వాళ్ళకి తొందరగా మోకాళ్ళు అనేది అరుగుదలకి లోన్ అవుతుంటారు. సో దట్ వాళ్ళ యొక్క వెయిట్ని అనేది మనం మెయింటైన్ చేస్తుండాలి. ఇంకొకటి రెండోది ఏంటంటే ఓవర్ యూసేజ్ అంటుంటాము. వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా యూసేజ్ కావచ్చు, అంటే మెట్లు ఎక్కడం కావచ్చు, దిగడం కావచ్చు, ఇటువంటివి కూడా ఓవర్ యూసేజ్ చేసినప్పుడు కూడా వీళ్ళు తొందరగా ఈ అరుగుదలకు లోన్ అవుతుంటారు. సో కాబట్టి ఏదైనా కానీ మనం ఓవర్ యూజ్ చేయకుండా మనం వీలైనంత వరకు దాన్ని తక్కువగా మెట్లు ఎక్కడం, దిగడం అటువంటివి చేసుకున్నట్లయితే ఈ మోకాళ్ళ అరుగుదలకి తొందరగా లోన్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకా అది కాకుండా అండర్ యూసేజ్ అంటారు, అసలు ఎటువంటి పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి అంటే వ్యాయామం లేకుండా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళు అనేది అరుగుదలకి లోన్ అవుతుంటారు. ఇది మనం ఎక్కువ ప్రధానంగా అంటే లైఫ్ స్టైల్లో. ఇది కాకుండా ఫుడ్ విషయంలో తీసుకున్నట్లయితే వాళ్ళకి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి డెఫినెట్గా ఈ మోకాలు కాల్షియం డైట్స్ అంటారు, అంటే మిల్క్ కావచ్చు, ఎగ్ వైట్ కావచ్చు, రాగి జావ, ఇటువంటి కాల్షియం రిలేటెడ్ థింగ్స్ తీసుకున్నట్లయితే వీళ్ళకి మోకాలు అరుగుదలకు తొందరగా లోన్ కాకుండా మనం చూడొచ్చు. అది కాకుండా ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఫిమేల్స్ కావచ్చు, మేల్స్ కావచ్చు, ఇది వాకింగ్ కావచ్చు, కొన్ని ఎక్సర్సైజ్ అంటే లైక్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటారు, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇటువంటివి చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉండి తొందరగా అరుగుదలకు లోన్ కాకుండా చూసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సూర్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. సూర్యనారాయణ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు సూర్యనారాయణ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి సార్. ఇది నేను ఒక 6 months నుంచి బాగా మోకాళ్ళ నొప్పులు, తర్వాత చేతులు కాళ్ళు బాగా నొప్పులు,
ఓకే. ఇక మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే దాన్ని ఏమన్నారు నొప్పులకి మీ దాంట్లో బాగా యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయింది. ఓకే. అది కంట్రోల్ అవుతే మీకు అన్ని సెటప్ అవుతాయి. అంటే యూరిక్ యాసిడ్ ఎట్లా తగ్గుతుంది అనేది చెప్తారా సార్? అది మళ్ళా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి. యా, డెఫినెట్గా అండి. యూరిక్ యాసిడ్ అనేది మీరు అన్నట్టు ఒక ప్రధాన కారణం అండి. ఈ మోకాలు నొప్పులు రావడానికి, ఆ భుజాలు అంటే లైక్ కీళ్ళ నొప్పులు రావడానికి ఒక కారణం అండి. ఈ యూరిక్ యాసిడ్ ఎవరికైతే కొంతమందిలో ఏంటంటే అంటే లైక్ అది జెనెటిక్ పరంగా కొంతమంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే కొంచెం ఆల్కహాల్ ఓవర్గా తాగేవాళ్ళు అంటే ఆల్కహాల్ యూసేజ్ చేసే వాళ్ళకి కూడా కొంతవరకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా అంటే వాటర్ ఇంటేక్ తక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఒకసారి ఇటువంటి ప్రాబ్లం ఉంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు వీళ్ళకి కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే ట్యాబ్లెట్స్ యూరిక్ యాసిడ్కి తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది కంపల్సరీగా వాడాల్సి వస్తుంది. ఇది ఎట్లయితే ఒక పేషెంట్కి బీపీ షుగర్ వస్తే ఎట్లయితే కంటిన్యూస్గా మనము ఈ ట్యాబ్లెట్స్ వాడతాము, అలానే ఒకసారి యూరిక్ యాసిడ్ అనేది మనకి కనిపించిందంటే ఆ ట్యాబ్లెట్స్ కూడా మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు వాటర్ ఇంటేక్ అధికంగా తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆల్కహాల్ యూసేజ్ ఉంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా రెడ్ మీట్ అటువంటివి ఎక్కువగా తీసుకునేటువంటి రెడ్ మీట్ కూడా తగ్గించాల్సి వస్తుందండి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. సో దట్ ఎప్పుడైతే మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించగలిగితే డెఫినెట్గా మీకు ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.